హాయ్ అండి. నిన్నటి వీడియోలో ఆలోచన గురించి కొన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా! ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదండీ! ఈరోజు ఆలోచన, స్వభావం, లక్షణాలు అంత పెద్ద అదేమి ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు గానీ, ఆలోచన రకాలని ఇచ్చారండి. ఒక 2 పేజెస్ వరకు ఉంది. ఇందులో మూర్త ఆలోచన, ప్రత్యేక ఆలోచన, అమూర్త ఆలోచన, భావనాత్మక ఆలోచన అనేవి మనకి ఆల్రెడీ వీటి గురించి బాగా తెలుసు కదండీ! మూర్త ఆలోచన అంటే విషయాలు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేదనమాట. మనకు కనిపిస్తూ లేదా మనం టచ్ చేస్తూ మనం ఫీల్ అవుతూ కనిపించేది ఎదురుగుండా మూర్త ఆలోచన అంటారు, మనకు తెలుసు. అమూర్త ఆలోచన అనేది దానికి ఆపోజిట్ కదండి. అంటే ఊహకు సంబంధించినవి, కనిపించినవి, ఊహించి ఆలోచించేవి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నిజాయితీ, అన్యాయము, ధర్మం ఇవేమి కనిపించవు, మనం ఫీల్ అవ్వాలి, ఊహించాలి. ఓకేనండి. సో వీటి గురించి తెలుసు కాబట్టి అంత క్లియర్గా నేనేం చెప్పట్లే. వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, ఇది కొంచెం స్పెషల్గా చూడండి. అమూర్త ఆలోచనలకి ఎగ్జాంపుల్స్ ఎవరంటే శాస్త్రవేత్తలు, కవులు ఊహిస్తారు కదండి. కవులు ఊహించి కవిత్వాలు అవి రాస్తారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా మరి మనకి ఇన్వెన్షన్స్ చేయాలంటే ఊహించాలి, లేని దాన్నే ఊహించుకుంటూ చేస్తారు. అది ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. ఇందులో యొక్క చిన్న లైన్ ఇంపార్టెంట్ చూడండి. యవ్వన దశ నుండి ఈ ఆలోచనలు ప్రారంభమవుతాయి. అమూర్త ఆలోచనలు అనేవి ఏ దశ నుంచి, మన బాల్య దశ నుంచే అమూర్త ఆలోచన చేయలేరనమాట. పిల్లలు ఎదురుగుండా ఉన్న దాని గురించి ఆలోచించగలరు కానీ ఊహించి చేయటం అనేది కష్టం. సో యవ్వన దశ నుంచి ఆలోచనలు ప్రారంభిస్తారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవండి. 2 పేజెస్ ఉన్నాయి. అలాగే ఆలోచన పరులు రకాలు, ఇందులో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఈ 2 పేజెస్ ఈ ఆలోచనలకు సంబంధించి ఉందండి. సో ఇవంతా నేను చదివి ఇప్పుడు కదండి, అప్పుడు టెస్ట్ టైంలో చదివేసి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు ఏది ఇంపార్టెంట్ ఏది కావాలో అవి మాత్రం అండర్లైన్స్ చేసుకున్నాను. క్వశ్చన్ పేపర్స్ కూడా చూసి దాని ప్రకారం. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఇది చాప్టర్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ అండర్లైన్స్ చేసుకున్న మీ దగ్గర అండర్లైన్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం, లేదా ఇదే వీడియోను కొంచెం పాజ్ చేసి చూసుకోండి. ఇవి సరిపోతాయండి. ఇంతకన్నా డీప్గా మీరు వెళ్ళిపోని అవసరం లేదు. ఈ చాప్టర్స్ వరకును ఇది ఏం పెద్ద కాన్సెప్ట్ అంతా నేర్చేసుకోవాలని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి. ఈ మాత్రం సరిపోతాయి. ఈ బిట్స్ ఏం పోవండి, మీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు. ఊహ ఆలోచన చూడండి. ఈ ఊహ ఆలోచన అనేది అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, స్వైర ఆలోచన లేదా అనిర్దేశక ఆలోచన ఉంది. ఈ 2 పెట్టి ఈ 2 టాపిక్స్ పెట్టి మీకు ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఏ ఆలోచన, స్వైర ఆలోచన లేదా ఊహాత్మక ఆలోచన అని ఇస్తారు. ఎందుకంటే ఈ 2 కొంచెం దగ్గరగా ఉంటాయి, స్వల్ప తేడాతో ఉంటాయండి. ఈ ఆలోచనలో ఇదొకటి ఇంపార్టెంట్ చెప్తాను. నెక్స్ట్ హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అనేది ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడ చూడండి, సమైక్య ఆలోచన, ఏకముఖ ఆలోచన, అలాగే నెక్స్ట్ విభిన్న ఆలోచన, బహుముఖ ఆలోచన ఉంది. ఈ 2 సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అనేది ఒక బిట్గా ఫ్రేమ్ చేసి దీని నుంచి మనకు బిట్టిస్తారు. సో ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. సమైక్య ఆలోచన అనేది ఎవరిలో ఉంటుంది, విభిన్న ఆలోచన అనేది ఎవరిలో ఉంటుంది అనేది చెప్తాను. సో ఊహాలోచన అనేది చూద్దాం. పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి ఉంటుంది. స్మృతి పదంలో మిగిలిన స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్తును ఊహించడమే ఊహాలోచన. సో దీని షార్ట్కట్లో చెప్పాలంటే ఏంటంటే థింకింగ్ విత్ యాక్చువల్ వర్డ్స్, అంటే ప్రస్తుతం ఉన్నదాన్ని బట్టి ఫ్యూచర్ని ఊహించడమే ఊహాత్మక ఆలోచన అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఆ సుత్తంతటికి ఆ లైన్లన్నిటికీ అర్థం అదే అనమాట. దీన్ని ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో 2 టెస్ట్లో కూడాను ఎగ్జాంపుల్స్ ఇచ్చే మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇది ఏ రకమైన ఆలోచన అనేది. సో డెఫినేషన్ అవసరం లేదు. ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఆధారంగా, అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రస్తుత జనాభా ఆధారంగా అన్నాడు. అంటే ప్రస్తుతాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ అనమాట. ప్రస్తుతం వస్తున్న ఆధారంగా భవిష్యత్తులో తన సంపాదన ఎన్ని కోట్లు ఉంటుందో ఊహిస్తున్నాడు. అంటే ప్రస్తుతం తనకు ఆదాయం ఒకటి ఉంది, దాన్ని పట్టుకుని ఫ్యూచర్లో ఎంత ఉండాలో ఊహిస్తున్నాడు. సో ప్రస్తుతం జనాభా ఎంత ఉంది దాన్ని పట్టుకుని 2025లో జనాభా ఎంత ఉండొచ్చు, లేదా ఆర్థిక స్థితిగతులు ఎంత అనేది ఆలోచిస్తున్నాడు. ఉన్న దాన్ని పట్టుకుని దానితోటి ఫ్యూచర్లో ఎంత ఉన్నది అని ఆలోచిస్తున్నాడు. ఇది ఊహాత్మక ఆలోచన అండి. దీనికి ఆపోజిట్గా ఇంకో ఆలోచన ఉంటుంది చూద్దాం. ఆ కిందేనండి స్వైర ఆలోచన, అనిర్దేశిక ఆలోచన అంటే ఇది ఇంపార్టెంట్ అండి.
లక్ష్యరహితంగా ఆలోచిస్తూ స్వైర కల్పనలు చేయడం, పగటి కళలు కనడం అనమాట ఎగ్జాంపుల్గా. ఈ మాత్రం నేర్చుకోండి సరిపోద్ది దీంట్లో. దీన్నే అనిర్దేశిత ఆలోచన స్వైర అంటారు అన్నాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టు కలగంటాడు, జాబ్ వచ్చినట్టు కలెక్టర్గా పెత్తనం చేస్తున్నట్టు ఆలోచిస్తాడు. అంటే ఇక్కడ ఓన్లీ ఆలోచనే చేస్తాడు, ఏమి కృషి చేయడు అనమాట. సో ఫస్ట్ ఊహాత్మక ఆలోచనలకు సంథింగ్ ఉంటుంది వాడి దగ్గర. ఎంతో ఒక ₹1,00,000 ఉంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎన్ని లక్షలు ఉంటాయో అని ఊహిస్తున్నాడు. అంటే వాడి దగ్గర ఏదో ఉంది, హార్డ్ వర్క్ ఉందో లేదా ఏదో ఉంది మొత్తానికి. ఇక్కడ ఏమీ ఉండదు అనమాట, హార్డ్ వర్క్ ఏమి లేకుండా ఉట్టి ఏంటంటే పగటి కళలు అంటారు కదా, అది అంటాడు. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే అదండి. ఇది మాత్రం నేర్చుకుంటే చాలు. ఇంక ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూసారు, ఇదంతా కూడా చదువుకుంటే ఒకసారి చదువుకుంటే కానీ టైం వేస్ట్ అనమాట. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అంటే ఇది అత్యున్నతమైన ఆలోచన పద్ధతి. ఆలోచన పద్ధతిలో అత్యున్నతమైన ఆలోచన పద్ధతి ఏదైనా డైరెక్ట్ పెట్టండి, హేతుబద్ధ. దీన్నే తార్కిక ఆలోచన అంటారు. నెక్స్ట్ వచ్చేసి యాంత్రికంగా కాకుండా అన్ని కోణాల నుండి వివేకంగా ఆలోచిస్తాడు. వివేకంగా ఆలోచిస్తాడంటే ఏదో గుడ్డెద్దులా కాకుండా కొంచెం తార్కికంగా ఆలోచిస్తాడంట, లాజికల్గా ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా ఉంటుంది. ఎగిరేవన్నీ పక్షులే అని నేర్చుకున్న విద్యార్థి కాకి ఎగురుతుంది కాబట్టి కాకి కూడా పక్షి అయి ఉంటుందని తార్కికంగా ఆలోచించాడు కదండి. గుడ్డుగా ఆలోచించకుండా, యాంత్రికంగా ఆలోచించకుండా ఏం చేశాడు, తార్కికంగా అన్ని కోణాల నుంచి. అంటే అన్ని కోణాలంటే ఇక్కడ రెక్కలు చూశాడు, గాలిలో ఎగటం చూశాడు, ఆ షేపు అన్నీ చూశాడు కాబట్టి. సో దీన్ని హేతుబద్ధ ఆలోచన అంటారు. సో ఎగ్జాంపుల్ నుంచి డెఫినేషన్లోకి రండి, ఇలా ఈ పాయింట్స్కి కొంచెం క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ సమైక్య ఆలోచన, ఏకముఖ ఆలోచన ఇది. నెక్స్ట్ విభిన్న ఆలోచన. సమైక్య ఆలోచన అంటే దీంట్లో సృజనాత్మకతనే ఉండదు, ఎందుకంటే సమైక్య పేరులోనే ఉంది, లేదా ఏకముఖ అందులో పేరులోనే ఉంది, ఒకే ఆలోచన అన్నమాట. చూడండి ఇదంతా చూడండి, వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలు, ఇదంతా కూడా అవసరం లేదండి. ఇక్కడ పెన్సిల్ చేసాను చూడండి, ఒకే పరిష్కారాన్ని సూచిస్తాడు అని వచ్చిందనుకోండి, ఒకే పరిష్కారం అంటే అది సమైక్య ఆలోచన, ఏకముఖ ఆలోచన అంతేనండి. దానికి అంత ఎక్కువ అవసరం లేదు. సృజనాత్మకతకు అవకాశం ఉండని ఆలోచన ఏదంటే సమైక్య ఆలోచన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, సైకాలజీలో కూడా ఉంటుంది కదా. సృజనాత్మక అవకాశం లేని ఆలోచన ఏంటంటే సమైక్య ఆలోచన లేదా ఏకముఖ ఆలోచన అంటారన్నమాట. వీరికి ప్రజ్ఞా పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు, ఎందుకంటే అన్నీ కలిపేసి ఒకటి అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ ఈ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్, అందులో అన్నిటిని ఎలిమినేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ని, ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో అలా ఎగ్జాంపుల్కి అది కన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. లేదా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 149 అనే సమస్యకు 16 అని నెక్స్ట్ వచ్చి దాన్ని ఆలోచించి సమైక్యపరిచి చెప్తాడనమాట. సో సమైక్య ఆలోచనలకి ఈ ఎగ్జాంపుల్ కంటే కూడా సృజనాత్మక అవకాశం ఉండదని, ఒకే ఆలోచన కలిగే వారే సమైక్య ఆలోచన అని ఉంటుందని. దీనికంటే కూడా ఈ బిట్ ఇంపార్టెంట్, విభిన్న ఆలోచన, బహుముఖ ఆలోచన అండి. ఇదేంటంటే సమైక్యగా ఆపోజిట్ అండి. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు అయితే చూపిస్తారండి, దాన్నే విభిన్న ఆలోచన అంటారు. పైనది ఏంటంటే ఒక సమస్యకి ఒకటే ఆలోచన, వీళ్ళకి ఏంటంటే విభిన్న సమస్యలకు విభిన్న ఆలోచనలు, విభిన్న పరిష్కారాలు సూచిస్తారనమాట. ఈ ఆలోచన కలవారు సృజనాత్మక పరీక్షల్లో, ఎందుకంటే వీళ్ళకి సృజనాత్మకత ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, వేస్ట్ దాని నుంచి క్రియేటివ్గా థింక్ చేసి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. సో సృజనాత్మక ఆలోచన ఉన్న వాళ్ళే అనమాట. వాళ్ళకి ఏదైనా ఒక వేస్ట్ కాటన్ డబ్బా, ఖాళీ డబ్బా ఏదైనా కనిపించింది, దాని నుంచి ఇది చేయొచ్చు, ఆ బాక్స్ చేయొచ్చు, ఫ్లవర్ బాక్స్ చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు, అలా రకరకాల ఆలోచనలన్నీ వస్తాయి. విభిన్న ఆలోచన, బహుముఖ ఆలోచన అనమాట. సో వీళ్ళు ఏంటంటే సృజనాత్మక, ఎప్పుడైతే విభిన్న ఆలోచనలు, బహుముఖ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఉండేది ఏంటంటే సృజనాత్మక అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట. సృజనాత్మక ఉన్న వాళ్ళకి బహుముఖ ఆలోచన అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ అనమాట, 1, 4, 9 ఇచ్చారు. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అన్న 16 వచ్చుద్ది, అలాగే 20 - 4 అన్నా కూడా 16 వచ్చుద్ది. సో వివిధ రకాల సమాధానాలకు ఇవ్వగలి. ఈ ఎగ్జాంపుల్స్ అంటే కూడా ఇప్పుడు చెప్పిన 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, అవి అడుగుతారు. స్వైర ఆలోచన గురించి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి. నెక్స్ట్ నిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచన అండి, మనసులో ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఒక
థింకింగ్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. మనసులోని ఆలోచన విధానం ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందుతాడు. ఇలా ఇలా చేయాలి, అలా చేయాలి అని అతనికి ఒక మ్యాప్ అనేది ఉంటుంది, ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తాడనమాట. కొత్త విషయాలను కనుగొనుటకు ఈ ఆలోచనలు ఉపయోగపడతాయి. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి నిర్దేశితాలు. దానికంటే కూడా మూర్త, అమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచనలు అన్నీ నిర్దేశిత ఆలోచనలే. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మూర్త, అమూర్త అని ఇచ్చాడు కదా, అలాగే సమైక్య, విభిన్న, తార్కిక అన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. ఈ 2 లైన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సంసర్గ ఆలోచన అంటే పేర్లోనే ఉంది కదండి, ఒకటి కంటే ఎక్కువ అంశాలు గుర్తు రావడం లేదా సమైక్యపరచడం అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా అర్థమైపోద్ది. బడి అన్న ఆలోచన రాగానే ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్ట్స్, పీరియడ్స్, ఎగ్జామ్స్, ఇవన్నీ పనిష్మెంట్స్ ఇవన్నీ గుర్తొచ్చినాయి అనుకోండి. సో బడి అన్న ఒక దానితోటి విభిన్నంగా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి దీన్ని సంసర్గ ఆలోచన. సో ఇన్ని రకాల ఆలోచన చూడండి, పైన 2 విషయాలు లేదా అంశాలు కలిసి ఉన్నప్పుడు, అంతేకాదు ఒకటి కన్నా ఎక్కువ అంటే 2-3 విషయాలు అలా కలిసి ఉన్న దానినే సంసర్గ ఆలోచన అంటారు. నెక్స్ట్ ఆలోచన పరులు రకాలు. కథకులు అండి. కథకులు అంటే నియమబద్ధంగా సూటిగా ఆలోచిస్తారు. నెక్స్ట్ నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయి. ఈ పాయింట్ ఒక్కటి ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఇలా అడుగుతాడు, నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటుంది. అంతే కదా, ఒక స్టోరీ రైటర్కి ప్రారంభం ఉంటుంది, మధ్యమం ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి దృశ్యపరులు అని, అలాగే 3rd కాకుండా 4th చూడండి, అనుబంధ ఆలోచన పరులు. ఈ రెండింటి నుంచి కలిపి బిట్స్ కింద అడిగి ఉన్నారనమాట. ఎగ్జాంపుల్సే ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఇచ్చి మన సూటబుల్ అయినటువంటి డెఫినేషన్నే ఫైండ్ అవుట్ చేయాలి. దృశ్యపరులు అంటే మనం చిత్రాలు వేసేవారు అనుకుంటాం కదా, చూడండి ఒక చిత్ర దృశ్యం వేసేవారు అనుకుంటాము. చూడండి, క్లిష్టమైన ఆలోచనలు సులభమైన చిత్రపటాల ద్వారా. దీనిలో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అన్నాక సినిమా డైరెక్టర్లు, డిజైనర్లు. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డిజైనర్లు అని ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా ఉన్న చూడండి, అనుబంధ ఆలోచన పరులు. వీరు వస్తువుల మధ్య గల నమూనాలపై దృష్టి పెడతారు. నెక్స్ట్ రూపాలంకరణ పద్ధతిలో వ్యక్తీకరిస్తారు. ఫ్యాషన్ డిజైనర్స్. దీనికి కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఒకటేసారి చదవంటుండు. అక్కడ డిజైనర్స్ అని వస్తుంది, ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్స్ అనమాట. ఓకేనా, నమూనాలు, మోడల్స్ అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది ఇదంతా. అలాగే ఆర్కిటెక్చర్, వీళ్ళు కూడా అనుబంధ ఆలోచన పరులు దాంట్లోకి వస్తారండి. ఇక్కడ ఇవ్వలేదు ఎగ్జాంపుల్ కానీ. నెక్స్ట్ వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులు. దీనికి ఎగ్జాంపుల్గా ఫ్లో చార్ట్ ఇచ్చారండి. ఫ్లో చార్ట్ అనవచ్చు, లేదు పంపిణీ చార్ట్ అంటాం కదా. ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఒక డైరెక్టర్ ఉంటాడు, దాని తర్వాత కింద వర్క్ చేసే సబార్డినేట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. స్టాఫ్లో రకాలు ఉంటాయి పవర్స్ని బట్టి. సూపర్వైజర్ ఉంటాడు, లాస్ట్కి క్లర్క్ ఉంటాడు, ప్యూన్ ఉంటాడు. సో అలాగ ఒక ఫ్లో చార్ట్ కింద అనమాట ఉండేదాన్నే వ్యవస్థ ఆధారిత ఆలోచన పనులు. అది స్కూల్కి సంబంధించి అనుకోండి, ఎవరు ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు, స్కూలు హెచ్ఎం ఉంటారు, టీచర్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఉంటారు, ప్రైమరీ టీచర్స్ ఉంటారు, అంగన్వాడీ ఆయాస్ ఉంటారు, అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, ఆయాస్ ఉంటారు, ఇలా ఉంటారు కదండి. సో అదంతా కూడా పంపిణీ అనమాట. సో ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో వీరు వస్తువుల మధ్య సంబంధాలపై ఎక్కువ దృష్టి పెడతారు, ఫ్లో చార్ట్స్ను ఉపయోగిస్తారు. ఇది డైరెక్ట్గా అడిగితే ఫ్లో చార్ట్స్ అని ఇచ్చారనుకోండి, మన ఇంకా వ్యవస్థ ఆధారిత ఆలోచన పనులనే ఉంటుంది. ఇంతకు మించి దీనికి సాగదీసేది ఏం లేదండి అటు బిట్టు. నెక్స్ట్ అనుబంధ ఆలోచన పరులండి, చెప్పేస్తున్నాను కదా. తార్కికులండి. తార్కికంగా ఆలోచించడం అంటే ఏంటంటే, ఏదైనా ఒక టాపిక్ని చిన్నగా విడగొట్టి సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావటమే కదా. తార్కికులకు సమస్యలు వివిధ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య గల పోలికలు, భేదాలు ఇవన్నీ అనలైజ్ చేసి మనకి పరిష్కారం చూపిస్తారు. సో తార్కికులు అనగానే సమస్యలు విడగొట్టి ఆ మొక్క నేర్చుకుంటే ఇంకా సరిపోతుందండి. నెక్స్ట్ సహజ ఆలోచన పరులు. సహజ ఆలోచన పరులు అంటే జస్ట్ కామన్ థింగ్ నుంచి ఏదైనా ఒక ప్రత్యేకమైన మంచి విషయాన్ని కనిపెట్టడం అనమాట. వీరు తమ ఆలోచన
చిత్తు ఆలోచనల నుండి మొదలుపెట్టి అంటే దేనికి పనికిరాని నార్మల్గా మొదలుపెట్టి ఇనీషియల్ స్టేట్ నుంచి నూతన విషయాలను కనుగొనే వరకు వెళతారు. ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదండి, నేర్చుకోండి. నెక్స్ట్ ఈ ద్రష్టులు ఇంపార్టెంట్ అండి, దానికి ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ద్రష్టులు అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి సమస్యలు సులభమైన సాధన మార్గాలు, ఇదంతా వేస్ట్ అండి. సమస్యలను సులభమైన సాధన మార్గాలు సూచించి ఇదంతా ఎప్పుడు అడగడు. ద్రష్టులకి ఎగ్జాంపుల్స్ ఎవరంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారని ఇచ్చాడు. మన ఎగ్జాంపుల్స్కి రాజకీయ నాయకుల్ని అని ఇస్తారు ఎగ్జాంపుల్స్గా. సో రాజకీయ నాయకులు కనిపించగానే ద్రష్టులను పెట్టేసాను, లేదా నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళ పేర్లు ఎవరైనా ఇస్తారు కదా, నాయకుల పేర్లు, వాళ్ళు ఎవరైనా కనిపించినా ఎగ్జాంపుల్గా ద్రష్టులని ఐడెంటిఫై చేసేయండి, సరిపోద్ది. నెక్స్ట్ అండి ఆలోచన సాధనాలు, ఆలోచనకు తోడ్పడే కారకాలు ఇచ్చారు. ఇదంతా చదివేనండి, అండర్లైన్ చేయలేదంటే చదవలేదు అనుకోకుండా. అప్పుడు ఏమంత ఉపయోగపడి మనకి ఏమీ లేవన్నమాట. క్వశ్చన్స్ దాని నుంచి ఏం ఫ్రేమ్ చేసేది లేదు. ప్రత్యక్ష మానసిక అనుభూతి, ఎదురుగా ఉన్న వస్తువులను గ్రహించడం, అంతే కదా. ప్రత్యక్షం అంటే ఏంటి, డైరెక్ట్ ఎదురుగుండా కనిపించేది, ఏదో ఈ ఒక్క మాత్రం కాస్త ఇంపార్టెంట్గా కనిపించేది అంతే. నెక్స్ట్ టాపిక్ అండి వివేచన, విచక్షణ, జ్ఞానం. ఇందులో ఈ 4 డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అండి. చూడండి, గ్యారెట్ అనే ఆయన చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి ఈయనకి, సైకాలజీలో కానీ వేరే మెథడ్స్ వీటిల్లో కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన గ్యారెట్ అంటే ఇదంతా పెద్ద డెఫినేషన్ ఇచ్చేశారు. నేనైతే జస్ట్ అంచెలంచెలుగా అని కనిపిస్తే అది గ్యారెట్ అంతే. గేట్స్ పంచుకోబడిన ఉంటే అది గేట్స్ డెఫినేషన్ అంతే. నెక్స్ట్ జతపరిచే అని ఉంటే మన్. సో ఇదంతా కూడా నిర్వచనాలు కాబట్టి మనకి మార్చరు కాబట్టి, పాత వాళ్ళకైతే తెలుసు నిర్వచనాలు అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తారు కాబట్టి ఏదైనా ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, మన్ అని టైం సేవ్ అయిపోద్దండి. ఇదంతా చదవటం కూడా అనవసరం. సో అంచెలంచులుగా గ్యారెట్, గేట్స్ పంచుకోబడిన, జతపరిచే, మన్ అంతే. ఎప్పుడు రివిజన్ చేసినా ఆ 3 వర్డ్స్ నేర్చుకోవడం. ఈ 3 ఇంపార్టెంట్ అండి. 3 చాలా ఇచ్చారు డెఫినేషన్, గేట్స్ కానీ మన్ కానీ ఈయన సైకాలజీ చాలా ఇచ్చారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆన్సర్ అండి. ఇక్కడ ఆగమన వివేచన అనేది నెక్స్ట్ పేజీలో నిగమన వివేచన అని ఉంది, ఇది బిట్ వస్తుందండి. ఈ మ్యాటర్ మొత్తం చదివానండి. అయితే కన్ఫ్యూజన్ లేకుండా మా ఫ్రెండ్ అప్పుడు కోడ్ ఒకటి పెట్టుకున్నాం, ఆ కోడ్ కూడా చెప్తాను. అసలు ఆగమన వివేచన అంటే ఏంటంటే ప్రత్యేకం నుంచి నార్మల్, ప్రత్యేకమన్నా అనవచ్చు లేదా నిర్దిష్టమైన అన్నా కూడా స్పెషలే కదండి. నార్మల్ విషయాలు లేదా ఒక ఎగ్జాంపుల్తో ఎండ్ అయింది అనుకోండి, అది ఆగమన వివేచన అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్రత్యేకమైన విషయంతో సాధారణమైన విషయంతో ఎండ్ అవ్వాలను కదా. సెంటెన్స్ చూడండి, రాముడు ప్రతిరోజు యోగా చేస్తాడు. యోగా అనేది స్పెషల్, ప్రత్యేకమైన లేదా నిర్దిష్టమైన. దాని నుండి మొత్తం మ్యాటర్ అంతా ఏదో ఇచ్చాడు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అది ఇది అనుకుంటూ ఇచ్చి ఎండింగ్ ఏం చేస్తాడు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి అనేది కామన్ విషయం. యోగా అనే స్పెషల్ విషయాన్ని తీసుకుని నిర్దిష్టమైన విషయంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది జనరల్ విషయంతో ఎండ్ చేశాడు, లేదా ఎగ్జాంపుల్తో ఎండ్ చేసినా కూడా అది ఆగమన వివేచన అనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఉంటుంది చూడండి. మహాత్మా గాంధీ లేదా స్వామి వివేకానందుడు, వీళ్ళందరూ స్పెషలే కదా. వాళ్ళందరూ కూడా ఎవరంట, తాత్వికులు అనేసి భారతీయుడు ఒక తాత్వికుడు కావున చాలామంది భారతీయులు తాత్వికులు. ఇక్కడ చాలామంది అన్న కూడా గాలి తీస్తాడు చూసారా, అది చాలామంది అంటే నార్మలే. సో తాత్వికులు అనేది అది కూడా స్వామి వివేకానంద గాంధీజీ గారు స్పెషల్. చాలామంది భారతీయులు తాత్వికులు అనేది జనరల్ ఫామ్, నార్మల్ సెంటెన్స్ కాబట్టి, లేదా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ ఎండ్ అయింది కాబట్టి ఇదంతా కూడా ఆగమన వివేచన అండి. దీనికి కోడ్ ఏదో పెట్టుకుంది. ఆగమన అంటే ఆగకుండా అని పెట్టుకున్నారు. ఆగకుండా ప్రత్యేక ఉదాహరణలు ఇవ్వు. ఆగమన అంటే ఆగకుండా, ప్రత్యేకమైన దాంతో స్టార్ట్ అయ్యి సాధారణమైనతో లేదా ఉదాహరణ అన్నాను కదా, ఉదాహరణతో కూడా ఎండ్ అయితే అది ఆగమన అంటారు. స్పెషల్ నుంచి నార్మల్ దాంతో ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫార్ములాస్తో గాన ఎండ్ అయితే మీరు ఆగమన వివేచన అని గుర్తుపెట్టుకోండి. దీనికి ఆపోజిట్గానే నిగమన ఉంటుందండి. ఇక్కడ బాక్స్ పెట్టుకున్నాను, స్పెషల్ టు ఎగ్జాంపుల్స్. ఓకేనండి, లేదా ఎగ్జాంపుల్స్ స్పెషల్. నెక్స్ట్ దాంట్లో చెప్తాను నిగమన అనేది. ఒకటి నేర్చుకోండి ఫ్రెండ్స్, రెండోది ఆటోమేటిక్గా దాని రివర్సే కదా. నిగమన వివేచన, వేడి చేసినప్పుడు ఘన పదార్థాలు అంటే సాలిడ్ ఇవే కదా. అన్ని ఘన పదార్థాలు అంటే చాలా ఉన్నాయి, అది సాధారణమైన విషయం నుండి బంగారం వెండి అనేది స్పెషల్ కదా, వాటితో ఎండ్ అయింది. సో నిగమన ఈజ్ ఆపోజిట్ టు ఆగమన అనమాట. వేడి చేసినప్పుడు ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి, బంగారం వెండి రాగి వ్యాకోచిస్తాయి.
నెక్స్ట్ మనుషులందరూ మరణిస్తారు. మనుషులు అనేది కామన్ వర్డ్, అది సాధారణ నుండి గాంధీజీ గారు మరణించారు, నెహ్రూ గారు మరణించారు అని ఎండ్ చేశాడు. సో సాధారణ విషయం నుంచి స్పెషల్ దానితో ఎండ్ చేశాడు, ఇంతక్కడ దానికి రివర్స్. సో ఈ రెండింటి నుంచి ఒక బిట్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుందండి ఆగమన వివేచనకి, నిగమన వివేచనకి. నెక్స్ట్ ఇక్కడతో ఎండ్ చేస్తానండి వీడియో. చూడండి, నిగమనాత్మక వివేచనలో 3 దశలు ఉంటాయని చెప్పి, ఈ 3 అయితే ఇంపార్టెంట్ అండి. వాటికి సంబంధించి వివరాత్మకంగా ఏదో ఇచ్చాడు, ఇదంతా కూడా అవసరం లేదు, ఎప్పుడు ఇవ్వలేదు. చూడండి, ప్రాథమిక నిజం, ఆధార, నిర్ణయం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నిగమనాత్మక వివేచనలో ఉండే దశలు ఏంటి అని అడుగుతాడు. ప్రాథమిక నిజం, ఆధారం, నిర్ణయాలు, అంతే, చాలండి అంతవరకు. నెక్స్ట్ వివేచన నైపుణ్యాలను పెంపొందించడం అండి, ఇది అయిపోతుందండి దీంతో. క్లిష్ట ఆలోచనలకు తోడ్పడే కృత్యాల్లో నిమగ్నం అవ్వటం. నెక్స్ట్ ఆలోచన సరళి నమూనాలు మార్చడం, అనవసర ఆలోచనలు తగ్గించడం, ఈ 3 నేర్చుకోండి చాలు. ఏమని అడుగుతాడు క్వశ్చన్, వివేచన నైపుణ్యాలను పెంపొందించే మార్గాలు ఏంటి అన్నాడు అనుకోండి, ఇదే ఈ 3 రాసేయండి. క్లిష్ట ఆలోచనలు తోడ్పడే కృత్యాల్లో అంటే కృత్యాలు, రకరకాల కృత్యాలు ఇవ్వాలన్నమాట పిల్లలకి, అవి క్లిష్ట ఆలోచనలు. నెక్స్ట్ ఆలోచన సరళిని నమూనాలను మార్చడం. నెక్స్ట్ వచ్చేసి అనవసర ఆలోచనలు గుర్తించడం, అంతే. ఈ 3 సబ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి, ఇంకా అదంతా వివరం అంతా అవసరం లేదు. నెక్స్ట్ వివేచన తరగతి అన్వయం అనేది జనరల్గా ఇచ్చాడు, దాని నుంచి క్వశ్చన్స్ ఎట్లాగా ఫామ్ అవ్వలేవు. ఓకేనండి, ఇక్కడితో అయితే ఈ టాపిక్ అయింది. నెక్స్ట్ వీడియోలో అండి మెటాకాగ్నిషన్, స్వబుద్ధి, దీని గురించి చెప్తానండి. ఇదే ఇంపార్టెంట్ టాపిక్ అండి, దీని నుంచి 100% అయితే బిట్ వస్తుంది. అంతకుముందు చెప్పిన వాటి నుంచి కూడా అరకొర రావచ్చు బిట్లు, కానీ ఇందులో నుంచి మాత్రం టాపిక్ నుంచి బిట్ అయితే మిస్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దామండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక. ఉంటానండి, బాయ్.